ములుగు జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఎన్నికల ఇన్ఛార్జ్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకలమర్రి లక్ష్మణ్ బాబు ఆధ్వర్యంలో కౌన్సిలర్ అభ్యర్థులు ప్రజల మధ్యకు వెళ్లి మద్దతు కోరారు. ఈ సందర్భంగా కాకలమర్రి లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ ములుగు జిల్లా ఇచ్చింది కేసీఆర్ అని, జిల్లా కేంద్రాన్ని అభివృద్ది పథంలో నడిపింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. మున్సిపల్ పోర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రతి వార్డులో ప్రచారంలో దూసుకుపోతున్నారు. మాకు ప్రత్యర్థుల ప్రచారం కూడా ఎక్కడ కనబడట్లేదు. టోటల్గా ఇక్కడున్న మనకు ప్రస్తుతం ఈరోజు మేము ప్రచారం చేసే 3 వార్డులలో 17వ వార్డులో యువకుడు గోనెల భరత్, అలాగే 18వ వార్డులో మహిళా నాయకురాలు బైకాని అనుష సాగర్, అలాగే 6వ వార్డులో మాధం సాగర్ అలియాస్ ఉమామహేశ్వర్ బ్రహ్మాండంగా ప్రజలకు దూసుకొని పోతుండ్రు. ఈరోజు ములుగులో జరిగే పోరు ఏంటంటే కాంగ్రెస్ నాయకులు వర్సెస్ సామాన్య ప్రజలు. అదే నినాదం ఇవాళ ప్రజలు అందరూ డిస్కస్ చేస్తుంది. కాంగ్రెస్ నాయకులంతా వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని, డబ్బుని అడ్డం పెట్టుకొని ఈరోజు అభ్యర్థులని ఏదో విధంగా అదృష్టవంతులుగా భావించాలి. కేసీఆర్ గారి పాలనలో చూడండి, రోడ్లు చూడండి, కనెక్టివిటీ చూడండి, ఎక్కడ చూసినా అద్భుతంగా కేసీఆర్ గారి పాలనలో నడిచింది. ఇక్కడ అదే ప్రజలు గుర్తు చేసుకుంటారు. అందుకనే మీకు చెప్తున్నా, సామాన్య ప్రజలు అందరు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నారు. ఇక్కడ ఉన్న అభ్యర్థులు అందరినీ కూడా బ్రహ్మాండంగా గెలిపియబోతున్నారు. ఖచ్చితంగా మనము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేయబోతున్నాము. మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడం అనేది ఖాయం. ఇట్లాంటి అభివృద్ధి కేసీఆర్ గారు చేస్తే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి జిల్లాలనే తీసేస్తాం, జిల్లాలనే మొత్తము తీసేస్తాం, ములుగు జిల్లాను కూడా తీసేస్తాం అనేది మాకు సమాచారం బయట వినిపిస్తుంది. ఏం కావాలి ఇక్కడ ఉన్న ప్రజలు? వాళ్ళ ఏ విధంగానైతే ఆశలు పెట్టుకొని ములుగు జిల్లా వచ్చిందని సంతోషంగా ఉన్న జనాల వాళ్ళ నోట్ల మన్ను కొట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఇవన్నీ చూసి ఈ మున్సిపల్ ఎలక్షన్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్న మంత్రి గారికి బుద్ధి చెప్పాలని చెప్పి మేము అందరినీ కోరుతున్నాం. అందరికి నమస్కారం. ముఖ్యంగా ములుగు మున్సిపాలిటీలో ఉన్న మేధావులకు, విద్యావంతులకు, మరి ప్రజలందరికీ, ములుగు ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు 17వ వార్డు సోదరుడు భరత్ గారి కోసం, 18వ వార్డు అనుష సాగర్ గారి కోసం, అలాగే ఉమామహేశ్వర్ గారి కోసం జిల్లా పార్టీ అధ్యక్షులు అన్న లక్ష్మణ్ గారితో పాటు గోవింద్ నాయక్ గారు, మిగతా నాయకులు, మా ట్రావున్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు రమేష్ రెడ్డి గారు, మిగతా అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలు బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఆదరిస్తున్నారు, స్వాగతం పలుకుతున్నారు. మా ఆడపిల్లలందరూ బొట్టు పెట్టి ఆశీర్వదిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ములుగు మీద ఉన్న ప్రేమతో ములుగు జిల్లా ప్రజల మరి సంక్షేమం కోసం, వాళ్లకు మేలు చేయాలనే ఉద్దేశంతో, వాళ్ళకు పరిపాలన దగ్గరుండి మరి అందించాలనే ఆలోచనతో ఈ జిల్లాని తీసుకురావడం జరిగింది. ఈ మున్సిపాలిటీ కూడా కేసీఆర్ గారి ఆశీర్వాదం, మహాలక్ష్మి పథకాన్ని తీసుకొస్తామని చేయలేదు. అలాగే ఇవాళ మా రైతులకు సరైన సమయంలో రైతు బంద్ చేయట్లేదు, యూరియా కూడా దొరకని పరిస్థితి. కాబట్టి వాళ్ళకి సరైన రీతిలో బుద్ధి చెప్పాలని ములుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ 2 రోజులు గట్టిగా కష్టపడి వాళ్ళందరికీ రీచ్ అయ్యే విధంగా పనిచేయాలని తెలియజేసుకుంటున్నాం. మరి ఇక్కడ స్వయంగా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, కానీ రేవంత్ పక్కన ఉండే మంత్రి గారు, మరి రేవంత్కు గ్రామాల్లో పోతే, ములుగులో పోతే ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మనం తప్పుడు హామీలు ఇచ్చినాం, మాయ మాటలు చెప్పినాం, ఒక్కసారి నమ్మిండ్రు కానీ ఇంకోసారి నమ్మరు, మనకు ఓట్లేరు అనే విషయాన్ని రేవంత్ రెడ్డికి చెప్పాలి. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో వస్తే భూటకప్పు కేసులు పెట్టి కేసీఆర్, కేటీఆర్ని ఇబ్బంది పాలు, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పాలు చేసే ప్రయత్నం తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన లేని రేవంత్ రెడ్డికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని
కర్రు కాల్చి వాత పెట్టాలని ములుగు ప్రజానికాన్ని నేను 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ బ్రహ్మాండంగా ఈ మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగరేయబోతున్నాం. కేసీఆర్ కేటీఆర్ కు ములుగు గెలుపును బహుమానంగా ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.